హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డే లైఫ్ ఆన్. సో ఈరోజు నేను చూపించబోతున్నాను క్యాబేజీ శనగపప్పు కర్రీ. సో ప్రాసెస్ చూసేద్దామా. సో ఫస్ట్ అయితే క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో శనగపప్పుని ముందే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని నూనె వేసి బాగా హీట్ అవ్వనివ్వండి. ఫస్ట్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేసి మంచిగా ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు మంచిగా మగ్గనిద్దాం. క్యాబేజ్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకొని ముందుగా హాఫ్ అన్ అవర్ ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో శనగపప్పు అనేది దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం కర్రీ అంతా బాగా కొంచెం వాటర్ పోసుకొని కర్రీ అంతా కొంచెం సేపు బాగా కుక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి కర్రీ టేస్ట్ చేసి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుని ఒక 5 minutes పాటు కర్రీని కుక్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే cabbage శనగపప్పు కర్రీ రెడీ. Thank you for watching the video. If you like the video, please like, share and subscribe.